హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఇట్స్ డే 16 ఆఫ్ మై ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. యాజ్ యూజువల్ లేచిన వెంటనే మంచి కోట్తో డే స్టార్ట్ చేసాం. అండ్ వితౌట్ ఎనీ డిలే ఫ్రెష్ అయిపోయి వెయిట్ చెక్ చేసుకున్నాం. ఈరోజు వెయిట్ వచ్చేసరికి 74.00 ఉన్నాం. నిన్న 74.05 ఉన్నాం. సో 50 గ్రామ్స్ తగ్గినా కూడా చేంజే కదా అని చెప్పి నన్ను నేనే మోటివేట్ చేసుకున్నాను అనమాట. అండ్ కొంచెం బద్ధకంగా అనిపించింది. బికాజ్ ఈరోజు సండే కదా, చేయాలా, యోగా అవసరమా, వాకింగ్ చేసుకుందామా అని కొంచెం డైలమాలో ఉన్నా అనమాట మార్నింగ్. బట్ తర్వాత ఇంకా మళ్ళీ నేను చెప్తున్నా కదా ఆల్రెడీ రీసెంట్ వీడియోస్లో, లైక్ ఫస్ట్ మన గోల్ ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా గివప్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అని చెప్పి. సో అలా నా గోల్ నేను గుర్తుపెట్టుకొని లేదు చేయాలి అని చెప్పి ఇంకా యోగా చేసుకున్నా అనమాట. కంప్లీట్గా యోగా చేసుకున్నా. యాక్చువల్లీ ఈరోజు సండే కదా, ఉప్మా పెడతారు అండ్ ఆల్సో మరుమరాలతో ఇంకొకటి చేస్తారనమాట. సో అది అంత బాగోదు, ఉప్మాయే కొంచెం బెటర్ ఆప్షన్ అని నా ఫీలింగ్. సో అప్పటికే నేను 8:30కి అలా స్టార్ట్ చేస్తున్నా యోగా. ఇంకా అయ్యేసరికి 9:30 ఆబ్వియస్గా అయిపోద్ది. మళ్ళీ ఫ్రెష్ అయ్యి దండం పెట్టుకుని తినేసరికి లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా వెళ్ళి ఒక బాక్స్లో ఉప్మా పెట్టుకొని తెచ్చుకున్నా. చట్నీ ఎలానో ఉండిద్ది కదా అన్నట్టు. ఇంకా ఫస్ట్ యోగా కంప్లీట్ చేసుకున్నాక ఫ్రెష్ అయిపోయి మంచిగా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా వెళ్ళి చట్నీ తెచ్చుకున్నా. అప్పటికే నేను వెళ్ళేసరికి 9:30, 10 అలా అవుతుంది. అప్పటికే ఉప్మా ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. సో తెచ్చుకొని మంచి పని చేసుకున్నా అనిపించింది. ఇక్కడ బాక్స్లో చూపించా కదా, ఇంత ఉప్మా తీసుకోలేదు. దాంట్లో నేను ఒక 3/4 తినుంటా. బికాజ్ పెట్టుకుంటున్నప్పుడు నాకు క్వాంటిటీ తెలియలేదు ఎంత పెట్టుకోవాలి అని చెప్పి. సరే నార్మల్గా బాక్స్ పెట్టుకుంటాను కదా లంచ్కి, అలా ఉప్మా కూడా పెట్టేసుకున్నా. తెచ్చుకుని తింటుంటే ఎంత తింటున్నా అవ్వట్లేదు. అప్పుడు అనిపించింది చాలా ఎక్కువ పెట్టుకున్నా అని. అండ్ ఆల్సో నాకు ఈ ఉప్మా అంత నచ్చదు. బట్ ఓకే, ఇంక వేరే ఆప్షన్ లేదు కదా అన్నట్లుగా తీసుకున్నా. అలా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. వన్స్ నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే చెప్పా కదా ఈరోజు నేను బీరకాయతో కర్రీ చేసుకుందాం అని చెప్పి, ఆ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి, కటింగ్ అవి అని చెప్పి కాసేపు బ్రేక్ఫాస్ట్ చేశాక అలా వీడియో షార్ట్స్ అవి చూసుకున్నాక నెక్స్ట్ నిన్న ఆల్రెడీ నేను చెప్పా కదా వాషింగ్ మిషన్లో బట్టలు వేసా అని చెప్పి, అవన్నీ ఫుల్గా డ్రై అయిపోయాయి. అన్నీ తెచ్చుకొని మంచిగా ఫుల్గా మడత పెట్టుకొని అన్నీ ఫోల్డ్ చేసుకొని మంచిగా కబోర్డ్లో అన్నీ బాగా సర్దుకొని దాని తర్వాత కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. సో నేను చెప్పా కదా 2 తెచ్చుకున్న బీరకాయలు అని చెప్పి, దాంట్లో ఒకటి తీసుకున్నా. ఇదే ఒక 1/2 kg వచ్చింది అనుకుంటున్నా. సో కట్ చేసుకొని ఫస్ట్ మంచిగా క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకున్నాను అనమాట. బీరకాయలు పీల్ ఆఫ్ చేసుకున్న వెంటనే వాటర్లో వేసా. ఏవైతే పీల్ ఆఫ్ చేసుకుంటున్నానో అవన్నీ వాటర్లో వేసి మంచిగా కడుక్కొని దాని తర్వాత కట్ చేసుకున్నాను అనమాట. ఒక ఆనియన్ తీసుకున్నా, ఆనియన్ అండ్ బీరకాయ తీసుకున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ చెక్ చేసా స్టవ్ ఖాళీగా ఉందా లేదా అని చెప్పి. స్టవ్ ఇంకా ఖాళీగా ఉందని చెప్పి ఇంకా 11:30 ఆ టైంకి వెళ్ళి చేసుకున్నాను అనమాట. సో ఇది కూడా చాలా బాగుండిద్ది కర్రీ. ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతుంది, లైక్ ఎవరైనా హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళు చూస్తున్నారు అంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఒకటే సింపుల్ థింగ్ ఏంటంటే, మీకు స్టవ్ ఇస్తారు అని అనుకుంటే మీరు ఒక బౌలు, ఒక ప్లేట్, ఒక గరిటె తెచ్చుకొని రిమైనింగ్ చెప్పా కదా కొన్ని ఐటమ్స్, ఉప్పు కారం బేసిక్ ఐటమ్స్ అనమాట. ఉప్పు కారం, ఉప్పు ఎలానో హాస్టల్లో ఉండిద్ది. సో కారం పసుపు తెచ్చుకుంటే దట్స్ ఇట్. అండ్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట జెప్టోలో. సో అది నాకు 40 రూపీస్ ఎంతో పడినట్టుంది. సో అది ఆర్డర్ పెట్టుకొని ఇంకా ఇక్కడ నేను ప్రాసెస్ కూడా చూపిస్తున్నా. లైక్ జస్ట్ ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ ఫుల్గా ఫ్రై చేశాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిపోతున్నప్పుడు అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. వన్స్ అది బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు నేను బీరకాయలు బేసిక్ కుకింగ్ అనమాట ఇది. సో బీరకాయలు వేసేసి బీరకాయలో మనకి వాటర్ ఉంటుంది కదా, సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఆ బీరకాయలో ఉన్న వాటర్ అన్నీ కొంచెం బయటకు వస్తాయి అనమాట. అలా కొంచెం బాగా బీరకాయలు మగ్గాక అప్పుడు బాగా కలుపుకొని అప్పుడు
పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని అవి బాగా దగ్గరికి అయ్యాక అప్పుడు వాటర్ పోసుకున్నాను అనమాట. సో దట్ ఆల్రెడీ బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత అది మగ్గాక అప్పుడు వాటర్ వేసుకోవడం బెటర్. అలా వేసుకొని బాగా ఉడికించా. మధ్యలో చూసుకుంటూ ఉండాలి. నేనైతే మధ్యలో ఎక్కడైనా లోపల మాడిపోతుందేమో అని చెప్పి భయానికి ఎక్కువ చూసుకుంటూ ఉంటుంటా. అలా కంప్లీట్ చేసుకున్న ప్రాసెస్ అంతా. సో కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. బేసిక్ వాటితో చేసినా కూడా దీంట్లోనే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ కూడా ఉన్నాయి బీరకాయతో. ఏంటంటే బీరకాయ శనగపప్పు కర్రీ ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. శనగపప్పు ఎవరి దగ్గరైనా ఉంటే అవి ఒక కర్రీ వండుకుంటున్న ఒక 15 to 20 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే వాటర్లో వన్స్ అవి బాగా నానిపోయాక కావాలంటే మీరు ఉడకబెట్టుకోవచ్చు. వేరే బౌల్లో ఉడకబెట్టుకొని అవి వేయచ్చు. లేదంటే కర్రీ ఉడుకుతున్నప్పుడే నానబెట్టుకున్న శనగపప్పు వేసేస్తే అది కర్రీతో ఉడికిపోద్ది. అది కూడా భలే ఉండిద్ది. అండ్ ఇంకొక రెసిపీ ఏంటంటే మసాలా కూడా వేసుకోవచ్చు. లైక్ 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు, 2 లవంగం ముక్కలు, చిన్న ముక్క దాల్చిన చెక్క అన్నీ కలిపి మిక్సీ చేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇలా మగ్గుతుంది కదా కలుపుతూ లాస్ట్లో అప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చింది. అదొక టైప్ ఆఫ్ రెసిపీ అనమాట. అండ్ ఇంకొక టైప్ కూడా ఉంది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్సే, ఇదే ప్రాసెస్. జస్ట్ ఆనియన్స్ వేసేసాక ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బీరకాయలు వేసేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి బాగా కలిపి వాటర్ వేసాం కదా, వేసి అది దగ్గరికి వస్తుంది అనుకున్నప్పుడు, ఫుల్ ఉడుకుతుంది అన్నప్పుడు పాలు వేసుకోవాలి. కొంచెం మిల్క్ వేసుకుంటే సూపర్ ఉండిద్ది. అదొక మంచి కమ్మగా ఉంటుంది కర్రీ అంతా. అది కూడా ఒక టైప్ ఆఫ్ రెసిపీ అనమాట. సో నాకు బీరకాయ ఫేవరెట్ కాబట్టి నాకు బీరకాయతో ఏ డిష్ చేసినా కూడా నేను బాగా తింటాను అనమాట. అలా లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా రైస్ తెచ్చేసుకున్నా వేడివేడిగా. 12:45కి ఈరోజు నా లంచ్ కంప్లీట్ చేసేసుకున్నా. అప్పుడే రైస్ పెట్టారు, వేడివేడిగా తెచ్చుకొని కర్రీ ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి కర్రీ వడ్డించుకొని కర్రీ తీసి పెట్టుకొని తిన్నా. చాలా బాగుంది కర్రీ అయితే. ఫుల్ సాటిస్ఫైడ్గా తిన్నా నేనైతే. వన్స్ లంచ్ అయిపోయాక ఇంకా ఉంటాయి కదా డిషెస్. ఇప్పుడు నేను ఆ గిన్నె అవన్నీ నేనే కడుక్కోవాలి. సో అవన్నీ ముందుగా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఇంకా ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నా. సండే కదా, దట్టు నాకు వర్క్ అన్నీ కంప్లీట్ చేసుకున్నా, ఏం పెండింగ్ లేవు. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది ఏమైనా అంటే అప్పుడు అనుకున్నా ఏదైనా మూవీ చూద్దామా అని. అయితే Zee5లో వికటకవి అని చెప్పి ఒక మూవీ వచ్చింది. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించింది స్క్రోల్ చేస్తుంటే. సరేలే లెట్స్ ట్రై అన్నట్లుగా చూసా. నాకు బాగా నచ్చింది. నాకు కొంచెం ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ మూవీస్, కొంచెం థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో అది కొంచెం టైప్ ఆఫ్ అలానే ఉంది. సో బాగానే ఉంది. క్లైమాక్స్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది. అంటే నేను శనగలు తెచ్చుకున్నా కదా, మూవీ చూసి శనగలు తిన్నా. ఎవరైనా చూడాలి అనుకుంటే థ్రిల్లర్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. అలా మూవీ చూస్తూ యాక్చువల్లీ చాలా నిద్ర వచ్చింది. బట్ స్టిల్ కంట్రోల్ చేసుకున్నా పడుకోకూడదు అని చెప్పి. బికాజ్ వీకెండ్స్లోనే మనకి బాగా టైం దొరికిద్ది కాబట్టి పడుకోవాలి అనిపిస్తుంది. కానీ ఆఫ్టర్నూన్ పడుకోకుండా ఉండడమే బెటర్ డైట్ చేస్తూ ఇలా ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నవాళ్ళు. అండ్ దట్స్ ఇట్. ఆ మూవీ చూసిన తర్వాత షార్ట్స్ చూసుకున్నా. యాక్చువల్లీ ఈరోజు నా షార్ట్స్ కానీ నా వీడియోస్ కానీ అస్సలు వ్యూసే రాలేదు. ఎందుకో నాకే తెలియలేదు. సరేలే అని చెప్పి ఇంకా అలా నేనే రీల్స్, షార్ట్స్ అవి చూసుకున్నాను అనమాట. కమింగ్ టు డిన్నర్ పార్ట్, ఈరోజు నేను గోవా తీసుకున్నా. యాజ్ యూజువల్ మీకు తెలిసినట్టుగా గోవా డైరెక్ట్గా తినలేను. సో కట్ చేసుకున్నా. ఫస్ట్ కింద బేస్ పార్ట్ పైనది 2 కట్ చేసుకున్నాక వీ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. ఆ కటింగ్ నేను చూపించట్లేదు బికాస్ చాలా టైమ్స్ ఆ కటింగ్ చూపించా కదా. సో అలా కట్ చేసుకొని పెట్టుకొని తిన్నాక వాటర్ తాగి మళ్ళీ వాటర్ తెచ్చుకున్నా. అలా నా డే కంప్లీట్ అయింది. బేసిక్గా ఈరోజు చాలా సైలెంట్గా ఏ హడావిడి లేకుండా అలా అయిపోయింది. కానీ నేను అనుకున్న పనులన్నీ బాగా అయిపోయాయి. అసలు వాషింగ్కి అయిపోతాయని నేను అనుకోలేదు. బికాజ్ మార్నింగ్ నుంచి మళ్ళీ వాషింగ్ మిషన్ ఖాళీ లేదు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వేసా. మార్నింగ్కి మంచిగా ఆరిపోయాయి. ఫోల్డ్ చేసుకున్నా,
వార్డ్రోబ్ అన్నీ సెట్ చేసుకుందాం, నీట్గా పెట్టుకుందాం. మళ్ళీ వీక్ స్టార్ట్ అయిపోతే వీక్ డేస్ ఇంకా టైం ఉండదు, ఆఫీస్కి వెళ్ళి రావడం, వర్క్ అలా బిజీ అయిపోతా కదా. సో అదంతా నీట్గా సెట్ చేసేసుకున్నా. నెయిల్స్ కట్ చేసుకోవాలి అనుకున్నా, నెయిల్స్ కూడా కట్ చేసేసుకున్నా. సో నేను ఏవైతే పెట్టుకున్నానో చేయాలి అని చెప్పి నా బకెట్ లిస్ట్లో అవన్నీ నేను కంప్లీట్ చేసేసాను. సో ఐఎమ్ రెడీ ఫర్ మండే అనమాట. సో అన్నీ సెట్ చేసుకున్నా, వర్క్ రిలేటెడ్ అన్నీ కూడా సెట్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ కమింగ్ టు స్మాల్ విక్టరీస్ ఏంటంటే ఈరోజు చాలా బద్ధకంగా ఉంది, బట్ నేను ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. అది మెయిన్ విక్టరీ నాకు. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే రియల్లీ ఒక 99.9% ఇక నేను చెయ్యను, ఈరోజు చేయడం అవసరమా అని అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే వెయిట్ చెక్ చేసుకున్నా కదా, 74.05 ఎస్టర్డే ఉండేదాన్ని, 74.00 ఉన్నా ఈరోజు. అంటే పెద్ద చేంజ్ ఏం లేదు కదా, 50 grams డిఫరెన్స్ కదా. సో దానికి నాకు అంటే కొంచెం చాలా డిసప్పాయింట్ అయిపోయా, ఏంటి చేంజ్ ఏం లేదు అని చెప్పి. ఎందుకంటే నేను ఏ ఎజంప్షన్లో ఉండేదాన్ని అంటే నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, స్కిప్ చేసేసి ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, మధ్యాహ్నం లంచ్ ఒకటే కదా తీసుకుంది, ఈవినింగ్ కూడా యాజ్ యూజువల్ మళ్ళీ నేను ఫ్రూట్స్ తీసుకున్నా. సో కంపేరిటివ్లీ అదర్ డేస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు యాక్చువల్లీ నేను తగ్గాలన్నమాట. బట్ ఎందుకు తగ్గలేదా అని చెప్పి డౌట్ వచ్చింది. తర్వాత నేను రియలైజ్ అయ్యా, ఎప్పుడైనా డైట్లో బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇలాంటివి స్కిప్ చేయకూడదు, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. డిన్నర్లో కావాలంటే నువ్వు బ్రేక్ డౌన్ చేయొచ్చు నీ ఫుడ్, బట్ బ్రేక్ఫాస్ట్ మాత్రం మేక్ ష్యూర్ తీసుకోవాలన్నమాట. ఇంకా స్లీప్ కూడా నేను బాగా టైంకి పడుకున్నాను. నిన్న 10:30కే పడుకుని పోయా. సో దట్ వాజ్ ఆల్సో వన్ గుడ్ పార్ట్ అనమాట, వన్ ఆఫ్ ది స్మాల్ విక్టరీస్ నాకు ఈ రోజుకి. అండ్ ఆల్సో కమింగ్ టు ది లెర్నింగ్ పాయింట్స్, నేనేం నేర్చుకున్నా అంటే లైఫ్ అన్నది అన్ప్రెడిక్టబుల్ కదా, అది మన చేతుల్లో ఉండదు. ఈదర్ గుడ్ ఆర్ బ్యాడ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అనమాట. అది నేను యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటా. అంటే నేను ఎలాంటి టైప్ ఆఫ్ గర్ల్ అంటే లైక్ ఏదైనా గుడ్ వస్తే అంతే ఓవర్ ఎక్సైట్ అయిపోతా, అండ్ ఏదైనా కొంచెం నాకు ఫేవర్గా జరగకపోయినా కూడా ఫుల్ డిసప్పాయింట్ అయిపోతా. అయితే హై లేకపోతే లో అనమాట, ఒక యావరేజ్ మెయింటైన్ చేయలేను. సో ఈరోజు నేను ఏం ఫీల్ అయ్యానంటే ఐ మీన్ ఈదర్ గుడ్ రిజల్ట్ ఆర్ బ్యాడ్ రిజల్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అని అర్థమైంది. లైక్ అక్కడే ఆ పాయింట్లోనే ఉండిపోయి నేను ఇంకా యోగా చేయను, వెయిట్ చేంజ్ అవ్వలేదు, ఎందుకు కష్టపడుతున్న రిజల్ట్ రాలేదు అని చెప్పి అక్కడే గివప్ ఇచ్చి ఆగిపోతే నా జర్నీ ఇక్కడికే ఆగిపోద్ది కదా. ఇంకా నాకు చెప్పుకోవడానికి కానీ చూసుకోవడానికి కానీ ఏముండదు. మళ్ళీ 2 days అయిన తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతా, అయ్యా నేను ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేయాలి, చేసుకోవాలి, మళ్ళీ లావ్ అయిపోతున్నా, లేకపోతే వాళ్ళు ఏదో అంటున్నారు అని ఆ టైంలో మళ్ళీ నాకు రియలైజేషన్ వస్తుంది అనమాట. 2 days అయ్యాక నేను రిగ్రెట్ అవుతా, అయ్యో నేను కంటిన్యూ చేసి ఉండాల్సిందే అని చెప్పి. సో ఎప్పుడైనా ఒక పని చేసే ముందు దాని ఫ్యూచర్ కూడా ఆలోచించాలి. అంటే ఇప్పుడు నేను ఇది వదిలేస్తున్నా అంటే నేను ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వకుండా ఉంటానా, ఇది గుడ్డేనా, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా అని చెప్పి. అది నాకు మార్నింగ్ అర్థమైంది. ఒక 15 minutes వరకు నేను ఇంకా చెయ్యను, వాకింగ్ చేసుకుంటా, ఏంటబ్బా అని చెప్పి వెయిట్ చూసుకున్నాక కొంచెం డిసప్పాయింట్ అయిపోయా. కొంచెం కాదే మ్యాక్స్ ఫిక్స్ అయిపోయా, ఇంకెందుకులే చేయడం, ఊరికే చేంజ్ ఏం రావట్లేదు అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయిపోయా. బేసికల్లీ ఈ 16 daysలో చాలా టైమ్స్ నా వెయిట్ చేంజ్ అవ్వలేదు, అలానే కాన్స్టెంట్గా ఉండిపోయిన డేస్ కూడా ఉన్నాయి. బట్ ఎందుకో ఒక సమ్ పాయింట్లో ఈరోజు కొంచెం నా మూడ్ కూడా కొంచెం డల్గా ఉంది. సో ఇంకా చేయకూడదు అని చెప్పి అనుకున్నా. సో ఆ టైంలో నాకు అనిపించింది, ఎప్పుడు మనం ఒక పాయింట్ దగ్గర ఆగిపోతే ఇంకా అక్కడికి ఆ జర్నీ స్టాప్ అయిపోతుంది, ఇంకా ఏముండదు చెప్పుకోవడానికి ఇన్ ది సెన్స్ అంటే ఆ జర్నీ ఇంకా ఫర్దర్ ఏమీ ఉండదు అనమాట, దానికి ఫ్యూచర్ ఏమి ఉండదు, అక్కడికే ఆగిపోతుంది. సో తర్వాత నువ్వు రిగ్రెట్ ఫీల్ అయ్యి నేను చేయలేదు అనుకుంటే ఈ ఫామ్ మళ్ళీ నాకు కమ్బ్యాక్ ఇవ్వడానికి టైం పట్టిద్ది కదా. ఇప్పుడు నేను 16 days ఒకే ఫామ్లో ఉన్నా, డైలీ లేవడం కానీ, వర్కౌట్స్ చేయడం కానీ, డైట్ కానీ అంతా ఒక ప్రాపర్ ఫామ్లో ఉన్నా. ఇప్పుడు నా మూడ్ బాగాలేదనో లేకపోతే వెయిట్లో చేంజ్ లేదనో ఇప్పుడు సడన్గా నేను గివ్ అప్ ఇస్తే
మళ్ళీ ఒక 3 to 4 డేస్ తర్వాత మళ్ళీ నేను వెయిట్ స్టార్ట్ చేయాలంటే నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి కదా. నా టైమ్, నా బెడ్ టైమ్ అవన్నీ సెట్ చేసుకొని మళ్ళీ నీట్గా స్టార్ట్ చేయడం, ఈ ఫామ్ మిస్ అయిపోతా. సో అప్పుడు ఇంకా లేదు చేయాలి అన్నట్లుగా ఇంక మళ్ళీ చేసా. అలా పెట్టుకోవాలి అని చెప్పి నేనైతే ఈరోజు నేను పర్సనల్గా నేర్చుకున్న పాయింట్ అనమాట ఇది. దట్ ఈస్ వన్ లెర్నింగ్ పాయింట్. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఈరోజు. నిజంగానే నేను అంత డిసప్పాయింట్ అయిపోయి కొంచెం డల్గా ఉన్నా కూడా ఒక బూస్టప్ ఇచ్చిన పాయింట్ ఏంటి ఈరోజు అని అంటే, వన్ మోర్ సబ్స్క్రైబర్ యాడ్ అయ్యారు మన ఫ్యామిలీలోకి. వెల్కమ్ టు ఇట్స్ మై జర్నీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. రియల్లీ యూ మేడ్ మై డే. ఈరోజు నాకు అలా 1 సబ్స్క్రైబర్ వచ్చింది అని అన్నప్పుడు ఇంకొంచెం బూస్టప్ వచ్చింది అనమాట. లేదు, గివ్ అప్ ఇవ్వకూడదు. మోస్ట్లీ నా సబ్స్క్రైబర్స్ అందరూ నా వెయిట్ లాస్ జర్నీని చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఎవరైతే నా జర్నీ చూసి లైక్ ఇస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి నా జర్నీ నచ్చింది అని చెప్పి అనిపించింది. సో ఇంకా గివ్ అప్ ఇవ్వకూడదు అని చెప్పి మంచిగా చేసుకున్నాం. మోస్ట్లీ దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.